హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ తవా ఫ్రై అండి. దీనికోసం ఒక పెద్ద వంకాయ తీసుకుని రౌండ్గా చక్రాల కింద కోసి పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని స్టఫింగ్కి ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను నేను. ఇందులో మొత్తం మసాలా అంతా ఇందులో వేసేసుకుంటున్నానండి. ముందుగా కాస్త జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ కూడా ఒక పావు స్పూన్ మాత్రం వేసుకుంటున్నానండి. కారం మాత్రం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూను పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను. వీటన్నింటినీ నీటితో బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు అవి కూడా బాగా కట్టకుండా నీట్గా వస్తుంది పిండి. ఓకేనండి. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఉండలన్నింటినీ స్పూన్తో కాస్త గట్టిగా నొక్కేస్తే మామూలుగా అయిపోతుందండి. ఓకే, ఈ విధంగా తయారు చేసేసుకున్నామండి. ఇలా తయారైన దాంట్లో వంకాయ ముంచేసి మనం తవా ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకేనండి. ముందుగా ప్యాన్ వేడి చేసేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పడిపోదండి, తక్కువ ఆయిల్ తోటే అయిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత వంకాయని శనగపిండిలో డిప్ చేసి చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా పక్క పక్కన వేసుకుంటే చక్కగా వేగుతాయండి. ఓకే, ఇప్పుడు దీనిపైన చక్కగా మనం గార్నిషింగ్ ఏదైనా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసాను. దీంతో పాటుగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, మొత్తం అంతా కొత్తిమీర వేసేసుకొని దీన్ని మూత పెట్టి కాసేపు వేయించేసుకోవాలి. అంటే వంకాయ పచ్చి వంకాయ కాబట్టి కాస్త మగ్గడానికని మూత పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మూత తీసేసి ఈ వేగినీలో టర్న్ చేసి చూసుకుందాం. ఓకేనండి, చక్కగా వేగిపోయినాయి. మొత్తం అన్నింటినీ టర్న్ చేసేసుకుంటున్నాను నేను. టర్న్ చేసేసిన తర్వాత కూడా మరి కాసేపు మూత పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే వంకాయ పచ్చిది వాడుతున్నాం అన్నాను కదా, దాని గురించి అని చెప్పి. ఓకేనండి, వేగిపోయి ఉంటాయి, చూద్దాం. ఓకే, వంకాయలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసేసి సెపరేట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ తవా ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.